ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. అద్భుత వాస్తవాలతో కూడిన ప్రసంగాలకు మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. నేటి ధ్యానం కొరకు హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. దాదాపు 100 సంవత్సరాల క్రితం టోక్యోలోని హిడెసబురలో ఇంపీరియల్ విశ్వవిద్యాలయంలో ఉయెనో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉండేవాడు. ఈ ప్రొఫెసర్కు కుక్కలంటే చాలా ఇష్టం. అతడు ఉత్తర జపాన్ నుండి 2 నెలల వయస్సు ఉన్న ఒక చిన్న కుక్క పిల్లను కొనుక్కొని ఇంటికి తెచ్చుకున్నాడు. ఆ కుక్క పిల్లకు హచికో అనే పేరు పెట్టాడు ఉయెనో. ఆ కుక్క పిల్ల ఈ ప్రొఫెసర్ ఎక్కడికి వెళ్ళినా కూడా వచ్చేది. ఉయెనో ప్రతి ఉదయం షిబుయా రైల్వే స్టేషన్కు వచ్చి ట్రైనుపై తన విశ్వవిద్యాలయానికి వెళ్ళేవాడు. మరలా ప్రతి సాయంకాలం ఆ స్టేషన్లో దిగి ఇంటికి నడిచి వచ్చేవాడు. ఉదయం వెళ్ళేటప్పుడు ఈ హచికో తన యజమానితో పాటు రైల్వే స్టేషన్కి వచ్చేది. మళ్ళీ సాయంత్రం అతడు ట్రైన్ దిగే సమయానికి అతని కోసం వేచి ఉండేది. అతడు ట్రైన్ దిగినప్పుడు ఈ హచికో తోక ఊపుతూ అతని దగ్గరికి పరుగెత్తి అతని వెంబడి నడుస్తూ ఇంటికి వచ్చేది. ఈ కుక్క ఆ స్టేషన్లో ఉండే వాళ్ళందరి దృష్టిలో పడింది. ప్రతి ఒక్కరూ ఈ కుక్కను గమనిస్తూ ఉండేవారు. ఒక రోజు వచ్చింది. ఆ రోజు 21 మే 1925వ సంవత్సరం. ఉయెనో యథావిధిగా అతడు డ్యూటీకి వెళ్ళాడు. అయితే తిరిగి రాలేదు. ఎందుకంటే అతడు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. కానీ హచికోకు ఆ విషయం తెలియదు. ఆ సాయంకాలం యథావిధిగా తన యజమాని కొరకు వేచి ఉన్నది. కానీ ప్రొఫెసర్ రాలేదు. నిరాశగా ఇంటికి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఉదయం మరలా హచికో రైల్వే స్టేషన్కి వెళ్ళింది. ప్రయాణికులను పరిశీలించింది. తన యజమానుడు కనిపించలేదు. రోజులు వారాలుగా మారాయి. వారాలు నెలలుగా, ఆపై సంవత్సరాలుగా మారాయి. వర్షం వచ్చినా, మంచైనా, తుఫానైనా అది ప్రతిరోజు దాదాపు 10 సంవత్సరాలు హచికో రైల్వే స్టేషన్కి వెళ్తూనే ఉంది. కొన్నిసార్లు ప్రజలు దానిని తరిమి కొట్టేవారు. అయినా మరలా రైల్వే స్టేషన్కి వస్తూనే ఉండి నిశ్శబ్దంగా ఒక స్థలంలో కూర్చొని తన యజమాని రాక కొరకై ఎదురు చూస్తూ ఉండేది. దాని యొక్క విశ్వసనీయతను చూచి స్టేషన్ సిబ్బంది ఆహారము, నీరు అందించేవారు. ఇలాగూ 10 సంవత్సరాలు. చివరికి ఒకానొక రోజు అనగా మార్చి 8, 1935వ సంవత్సరం 12 సంవత్సరాల వయసులో ఈ హచికో అనే కుక్క ఆ రైల్వే స్టేషన్లోనే చనిపోయింది. విధేయతకు, భక్తికి, షరతులు లేని ప్రేమకు చిహ్నంగా నిలిచిపోయింది హచికో. టోక్యోలోని షిబుయా స్టేషన్లో ఈ హచికో యొక్క కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఆ కాంస్య విగ్రహం అక్కడే ఉంది. జపాన్లోని అత్యధికంగా సందర్శించే ప్రదేశాలలో ఇది ఒకటి. పిల్లరా, ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, రాణి యజమాని కొరకు ప్రతిరోజు వేచి ఉండేది ఈ హచికో కుక్క. అయితే మనకొక యజమాని ఉన్నాడు. ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఆయన ఆరోహణమయ్యే సమయంలో దేవదూతలు ఆయనను గురించి ఇలాగన్నారు: గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ప్రియులారా, మన యజమానుడైన యేసు పరలోకానికి వెళ్ళాడు. ఆయన తిరిగి రాబోతున్నాడు. చదవబడిన లేఖన భాగములో ఆ వాగ్దానం ఆలస్యమైనా కనిపెట్టుకొనమని హబక్కూకు తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకంటే అది తప్పక జరగబోయే విషయము. రాణి యజమాని కొరకు ప్రతిరోజు ఈ హచికో కుక్క రైల్వే స్టేషన్కి వెళ్ళి వేచి ఉండేది. తప్పకుండా వచ్చే మన యజమాని కొరకు మనం అలాగూ కనిపెట్టుకొని ఉంటున్నామా? ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు నుంచి మన ప్రభువు కొరకు వేచి ఉందాం. ఆయన వచ్చే సమయానికి సిద్ధంగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. కృపాకనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. నేడో రేపో నీ 2వ రాకడ సంభవించబోతోంది. దాని కొరకు మేము నమ్మకముగా కనిపెట్టి సిద్ధపడుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.